నీళా తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మహాలక్ష్మి స్వరూపమైన నీళాదేవిని ఆశ్రయించి శ్రీకృష్ణ పరమాత్మను పొందదలిచినటువంటి గోదా గోష్ఠి నిన్నటి పాసురంలో నీళాదేవిని మేల్కొల్పడం చేశారు. ఇవాళ్ళటి 19వ పాసురంలో శ్రీకృష్ణుని శయనాన్ని వర్ణించడం చేస్తున్నారు. అలాగే స్వామితో కూడి ఉన్నటువంటి నీళా తత్వాన్ని, ఔన్నత్యాన్ని కూడా ప్రశంసించడం అనేటటువంటిది చేస్తూ ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరినీ కలిసి మేలుకోవలసిందిగా ప్రార్థించడం అనేటటువంటిది ఈనాటి పాసురంలోని విషయం. ఈనాటి పాసురంలో ఏంటంటే శ్రీకృష్ణుని శయనాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఆ స్వామితో కూడి ఉన్న నీళా తత్వాన్ని, ఆమె ఔన్నత్యాన్ని కూడా పొగడడం చేస్తూ ఉన్నారు కదా. లక్ష్మీదేవిని పురుషకార స్వరూపిణిగా చెప్తున్నారు. పురుషకారం అంటే ఏమిటి అంటే మధ్యవర్తిత్వము. పురుషకార స్వరూపిణి అంటే మధ్యవర్తిత్వము నడిపేటటువంటి తల్లి అని. ఎవరికి మధ్యవర్తిగా ఉంటుంది ఈ తల్లి అంటే జీవునికి దేవునికి మధ్యవర్తిత్వము నడిపేటటువంటి తల్లి. ఆ స్వామి ద్వారా ఏదన్నా ఒక కార్యాన్ని నెరవేర్చుకోవాలంటే అమ్మ సిఫారసు అనేటటువంటిది ప్రధానంగా కావాలి. కాబట్టి మేల్కొల్పడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. ఇలా జీవునికి దేవునికి మధ్యవర్తిత్వము నడిపేటటువంటి తల్లిని, ఉపాయభూతుడైన నారాయణుని ఇద్దరిని ఆశ్రయించి సేవించదలిచినటువంటి గోపికలు ఈ పాసురంలో మనకు తెలుస్తూ ఉన్నారు. ఆ స్వామి శయనం అనేటటువంటిది ఎక్కడుంటుందో, అది ఎలా ఉంటుందో, ఆ శయ్య లక్షణాలు ఏమిటో ఇవన్నీ కూడా అమ్మా నీళాదేవి నీ దయ వల్ల మేము తెలుసుకున్నామమ్మా అని చెప్తున్నారు. ఇంకా అంటున్నారు, ఓ అమ్మా, ఓ తల్లి నీళాదేవి, పిల్లలందరినీ కరుణించే తత్వం కలిగినటువంటి నీవు తండ్రి హృదయాన్ని, చూపును కూడా మా వైపు తిప్పగలిగేటటువంటి సౌందర్య స్వరూపానివి అని కీర్తిస్తూ ఉన్నారు. అలా కీర్తిస్తూ మంగళ దీపానివైనటువంటి నీవు మాకు వెలుగును చూపాలమ్మా అంటూ లోకాలకే తల్లిదండ్రులైనటువంటి నీళాకృష్ణులను ఈనాడు గోపికలు మేల్కొల్పడము, నీళాకృష్ణులను మేల్కొల్పడం అనేటటువంటిది పాసురంలో అమ్మ ఆండాళ్ళు తల్లి దర్శింపచేస్తూ ఉన్నది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తిన్న పంచశయనத்தின் மேலேறி கொத்தலரு பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலரு மார்பாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான் எத்தனையேலும் பிரிவாத்த இல்லாயால் తత్తువమన్రు తగవేలోర్ ఎంపావాయ్. నీళాకృష్ణులిద్దరినీ కీర్తిస్తూ సేవిస్తూ ఈ పాసురంలో మనకు దర్శింపజేస్తున్నది గోదాదేవి. అయితే అక్కడ గుత్తి దీపం ప్రకాశించడం, కుత్తు విళక్కు అనేటటువంటిది ఏ శుభకార్యమైనా ప్రారంభించేటప్పుడు ముందుగా దీపం వెలిగించి దాన్ని ఆ కార్యక్రమాలు ప్రారంభించడం అనేటటువంటి ఒక చక్కటి సంప్రదాయం మనకు తెలుసు కదా. అటువంటి దీప సందర్శనాన్ని అమ్మ మనకు చేయిస్తూ ఉన్నది. గుత్తి దీపము అంటూ ఒక దీపాన్ని, ఆ దీపపు సెమ్మెలు అంటాం కదా, 5 ముఖాలు కలిగినటువంటి దీపపు స్తంభాన్ని మనకు ఒకసారి చెప్తూ ఆ దీపాలు ప్రకాశిస్తూ ఉండగా ఏనుగు దంతంతో చెయ్యబడినటువంటి కోళ్లు కలిగినటువంటి మంచం పైన మృదువైనటువంటి 5 మంచి లక్షణాలు కలిగిన శయ్య మీద శయనించి ఉన్నటువంటి ఓ స్వామి అని మేల్కొల్పడం మనకు ఆ నీళాకృష్ణులు శయనించేటటువంటి శయ్యను దర్శింపజేస్తూ ఉన్నారు. ఏమిటట అంటే ఆ 5 మంచి లక్షణాలు అంటే మృదుత్వం అనేటటువంటిది, మెత్తదనము, అలాగే తెల్లదనము,
ఆ సౌగంధ్యము, వైశాల్యము అనేటటువంటి 5 మంచి లక్షణాలు కలిగినటువంటి శయ్య పైన వికసించినటువంటి పుష్పాలను ధరించినటువంటి నీలాదేవి యొక్క హృదయము పైన తన హృదయాన్ని చేర్చి శయనించినటువంటి స్వామి అంటూ కృష్ణుణ్ణి ముందుగా కీర్తిస్తూ, ఓ స్వామి శ్రీకృష్ణ నోరు తెరవాలి అని మాట్లాడాలి మాతో అని ప్రార్థించడము మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే మైత్తడం కಣ್ಣಿనాయ్ అంటూ కాటుక కంటి నిండా ధరించినటువంటి తల్లి అని ఇక్కడ రెండింటిని వీళ్ళు ప్రత్యేకంగా చెప్పడము. పువ్వులు గుత్తులు గుత్తులుగా ధరించడము అనేది ఒకటి, కళ్లకు కాటుక పెట్టుకోవడం అనేది రెండో పాసురంలో చెప్పారు. ఈ వ్రతమంతా పూర్తయ్యే వరకు మేము మయ్యెట్టెలరో మలరిట్టు నామ్ముడియోం అన్నారు. కళ్ళకు కాటుక పెట్టుకోము, తలలో పువ్వులు ధరించము అన్నారు. మేమేమో వ్రతం కోసము అలంకరణలన్నీ మానుకొని కళ్ళకు కాటుక పెట్టుకోకుండా తలలో పువ్వులు ధరించకుండా ఉంటే, నువ్వేమిటమ్మా తల నిండా పువ్వులు ధరించి కళ్ళ నిండా కాటుక పెట్టుకుని ఇలా పరమాత్మతో కూడి ఆనందంగా ఉండడం అనేటటువంటిది చేస్తున్నావు తల్లి. నీవు ధరించినటువంటి కంటి కాటుక మాకందరికీ ధరింపచేసేటటువంటిది కావాలి. అమ్మ గనక పిల్లలకు చెయ్యకుండా ముస్తాబు చేసుకున్నదంటే ఆ పిల్లలు అమ్మ ముస్తాబునంత క్షణంలో పీకేయడానికి కూడా సిద్ధపడుతుంటారు కదా. పిల్లల హక్కు అది. కాబట్టి పిల్లలను చక్కగా ముస్తాబు చేసిన తర్వాతనే తల్లి తయారు కావడం అనేటటువంటి లోకం వాడుక మనం చూస్తాం కదా. ఇక్కడేమిటి, లోకాలనే కన్న తల్లిదండ్రులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు అంటున్నారు, ఓ నీలాదేవి ఎంతకాలము నీవు స్వామిని అలా లేవనీయకుండా ఉంచేస్తావమ్మా? ఎంత మాత్రము ఆ స్వామి ఎడబాటును సహించలేనటువంటి దానివా, ఓర్వలేనటువంటి దానివా? ఇది నీ స్వభావం కానే కాదు కదమ్మా. మా తండ్రి అయినటువంటి కృష్ణ పరమాత్మతోనూ మా తల్లివైనటువంటి నీతోనూ కలిసి ఆనందించాలని మేమందరం వచ్చామమ్మా. మేము ఇలా ఎడంగా ఉంటే నీవు భరించలేవు కదమ్మా అని అంటూ మీరిద్దరూ లేచి రావాలి, వచ్చి మమ్మల్ని కరుణించాలి అని ప్రార్థిస్తూ నీలాకృష్ణులు మేల్కొల్పడం అనేటటువంటిది మనకు తెలుస్తున్నది. ఇక్కడ ప్రధానంగా మొదట చెప్పింది ఏమిటంటే విளక్కు అంటూ దీపం చెప్పారు. ఇక్కడ మనకు 2 విధాలైనటువంటి దీపాలు తెలుస్తున్నాయి. ఏమిటంటే కుత్తు విளక్కు, తోరణ విளక్కు అని. కుత్తు విளక్కు ఒక చోట ఉంటుంది, కావాలంటే దాన్ని ఇంకో చోటుకు తీసుకువెళ్ళొచ్చు. అక్కడ కాంతిని అక్కడికి మాత్రం ప్రసరింపచేసేలాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళేటందుకు అనువైనటువంటిది. అటువంటి కుత్తు విளక్కుగా భగవద్ రామానుజుల వారు చెప్పబడితే, తోరణ విளక్కు అనేటటువంటిది, తోరణ దీపం అనేటటువంటిది ఎంతో దూరం ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. అటువంటి దానికి సంకేతంగా తిరుక్కోస్టియూర్ నంబి అనేటటువంటి ఆచార్యులు భగవద్ రామానుజులకు అష్టాక్షరి మంత్రాన్ని, ఈ చరమ శ్లోకాన్ని అర్థంతో పాటుగా ఉపదేశించినటువంటి వారు. ఉపదేశించిన తర్వాత ఏం చెప్పారు, నీవు రామానుజ ఇది చాలా రహస్యమైనటువంటిది, ఎవరికి చెప్పకూడదు, చెప్పావంటే నరకానికి పోతావు అంటే అలాగే స్వామి అని చెప్పి అందరికీ కూడా అర్థాన్ని విశదపరిచినటువంటి భగవద్ రామానుజులతో, ఏమిటి రామానుజ నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి అంటే, స్వామి నేనొక్కడిని నరకానికి పోయినా లోకమంతా హరించేటటువంటి మహామంత్రాన్ని అందరికీ చెప్పడమే మంచిదని నేను అలా చేశాను. దీనివల్ల నేను నరకానికి పోయినా మీ ఆజ్ఞ ప్రకారం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి ఆ భగవద్ రామానుజ సందర్శనాన్ని కూడా, అలాగే తిరుక్కోస్టియూర్ నంబి సందర్శనాన్ని, ఆచార్యుల సందర్శనాన్ని చేయిస్తున్నటువంటిది. అలా లోకమంతా బాగుపడాలని ఆకాంక్షించినటువంటి ఆచార్యులు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, నీలాదేవి వీరపత్ని అయినటువంటిది. అందుకని భర్త ఆ కువలయాపీడం అనేటటువంటి ఏనుగును సంహరించి తెచ్చిన దంతాలతో, ఏనుగు దంతాలతో ఆ మంచాన్ని చేయించుకోవడము అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంది. దాన్ని మనకిక్కడ అమ్మ ఆండాళ్ళ తల్లి పాసురంలో దర్శింపజేసింది. ఇక్కడ ఏమిటంటే వారి శయ్యను వర్ణించడం ఏదైతే ఉన్నదో, ఇది లోకంలో అందరి దంపతుల వంటి సాధారణమైనటువంటి శయనం కాదు. నీలాకృష్ణుల శయనం అని ఏదైతే చెప్పబడ్డదో పర్యంక విద్యను సంకేతించేటటువంటిదిగా, అమలిన శృంగారానికి సంకేతమైనటువంటిదిగా ఈనాటి పాసురం చెప్పబడ్డది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.